కవిం కవీనాం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నాస్తి బుద్ధిరయుక్తస్య చాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఆత్మస్వరూపానికి సంబంధించిన బుద్ధి అంటే జ్ఞానము, బుద్ధి అంటే జ్ఞానం ఉండాలి. బుద్ధి శబ్దాన్ని జ్ఞానము అనే అర్థంలో వాడతారు. బుద్ధి అంటే అంతఃకరణం అనే అర్థం ఉంది, బట్ సందర్భాన్ని బట్టి నాలెడ్జ్. సో వన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, అండ్ దెన్ వన్ షుడ్ హ్యావ్ ద లవ్ ఫర్ సచ్ నాలెడ్జ్, భావన. సెల్ఫ్ నాలెడ్జ్ యందు ఒక అభినివేశం ఉండాలి, ఒక ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ లేకుండా చదివినట్లయితే అది లూజ్గా ఉంటుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది. చాలాసార్లు అనుభవానికి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా జనరల్గా ఆశ్రమాలంటే ఊరికేవో పూజలు ఇవి చేస్తారు తప్పిస్తే ఆత్మస్వరూప విచారము ఇవి ఉండదు. అలా ఉండేవి ఆశ్రమాలు ఏవో కొద్దిగా ఉంటాయి, అలా అరుదుగా ఉంటాయి. కేవలం ఆత్మ విచారానికి మాత్రమే కట్టుబడి ఉండే స్థానాలు అవి అరుదుగా ఉంటాయి. అవి ఉన్నట్టు 10 మందికి తెలియదు కూడా. 10 మందికి తెలియదు, ఎవరికి అవసరమైన వాళ్ళకి తెలుస్తుంది, తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, ఆ దృష్టి ఉన్న వాడికి తెలుస్తుంది. అక్కడ కూడా బోధ శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్య. ఆత్మవిచారం అంటే అలాగే శ్రవణమనన నిధ్యాసన రూపంగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా జనులు చాలా సూపర్ఫిషియల్గా తీసుకుంటారు తప్పిస్తే ఆ అభినివేశం ఉండదు. అభినివేశము అంటే పట్టుదల అని అర్థం. సో ఆత్మజ్ఞాన అభినివేశ, దాని యందు ఒక పూర్తి భావన, ప్రేమ, లవ్ ఉండాలి, ఎర్నెస్ట్నెస్ అది ఉండాలి. మనకి సంసారం మీద చాలా అభినివేశం ఉంటుంది. ఎంత అభినివేశం ఉంటుందంటే సంసారంలో ఏదైనా తేడా వచ్చినట్లయితే మనం కోపాలు వచ్చేసి గెంతులు వేసి అలా చేస్తూ ఉంటాం. చాలా అలా ఉంటుంది అభినివేశం. సో అలాగంటే అభినివేశం సంసారమునందు కాకుండా ఆత్మజ్ఞానమునందు ఉండాలి. పోలిక అలా ఇస్తారు. పోలిక ఎలా ఇచ్చారంటే ఇప్పుడు చూడండి, శాస్త్రంలో ఇచ్చిన దృష్టాంతమే. ఇప్పుడు లవ్ అంటారు చూడండి. ఆ లవర్ అని ఉంటాడు, వాడు అమ్మాయిని చూస్తాడు, ఆమె నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇంట్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోరు, యువతల వాళ్ళు ఒప్పుకోరు, అవతల వాళ్ళు ఒప్పుకోరు. అయినా వీడు నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఆ ప్రేమకి ఎంతటి ప్రేమ అంటే అది వాడు సర్వాన్ని తిరస్కరించి ఆమె వెంటే పోతాడు. తాత్కాలికంగా అవ్వచ్చు, ఇది జీవితకాలం ఉండొచ్చు, వాటెవర్. దాన్ని దృష్టాంతంగా ఇచ్చారు. దాన్ని అభినివేశం అంటారు. ఒకడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ అయింది. లవ్, హీ లవ్డ్ ఏ లేడీ. ఎంఎస్సీలో యంగ్ లేడీస్ ఉంటారు. ఒక లేడీని ప్రేమించి హీ స్టాప్డ్ ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదవడం మానేసి. ఎందుకంటే తండ్రి ఏమన్నాడంటే నేను ఈ ప్రేమను ఒప్పుకోనంటే సరే నువ్వు ఒప్పుకోకపోతే నేను ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ వర్డ్ అంటే నేను నిన్ను చదివిస్తున్నాను, నీ మీద బోడంత పెట్టుబడి పెట్టి చదివిస్తుంటే నువ్వేమో ఇలా చేయడానికి వీల్లేదు, ఐ రిఫ్యూజ్ ఇట్. నాకు నువ్వు పెట్టుబడి పెట్టనవద్దు, నువ్వు చదివించనవద్దు అని బయటకు వచ్చేస్తే ఇంకా వీడికి మకాంకే కష్టం అవుతుంటే ఇంకా మరి ఎంఎస్సీ ఎక్కడ చదువుతాడు. వెంటనే ఒక జాబ్లో చేరాడు, మెడికల్ రిప్రజెంటేటివ్గానే ఏదో జాబ్లో చేరాడు. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ మానేశాడు. నా దగ్గరికి వచ్చాడు. వస్తేరా లవ్ ముఖ్యమా, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ముఖ్యమా, డిగ్రీ ముఖ్యమా అంటే వాడు లవే ముఖ్యం అని చెప్పాడు. దాన్ని అభినివేశము అంటారు. అటువంటి అభినివేశము ఆత్మజ్ఞానం విషయంలో ఉండాలి. దాన్ని భావన అంటారు. సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ అంతఃకరణాన్ని ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి. దాన్ని ఏకాగ్రం చేయాలి, సమాహితము ఏకాగ్రం చేయాలి.
ఎలా ఏకాగ్రం చేయాలంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందేందుకు కృషి చేసేందుకు తగ్గ విధంగా ఏకాగ్రం చేసుకోవాలి. తర్వాత మీరు దాన్ని అదే పనిగా శ్రవణ మననాలు చేస్తుంటే దాని మీద ఒక రుచి నిర్మాణం అవుతుంది, ఆ భావన కూడా నిర్మాణం అవుతుంది. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. మీకు తెలిస్తే అభిరుచి వస్తుంది, అభిరుచి ఉంటే తెలుస్తుంది. మీరు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అభిరుచి నిర్మాణం అవుతుంది, అభిరుచి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇవన్నీ అలాగే గిరగిర తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది ముందు ఏది వెనుక అనే ఆ పిచ్చిలో పడకూడదు. ముందు యూ స్టార్ట్ ఇట్ అంతే. తెలుసుకునే సందర్భంలో తెలుసుకోవాలి, అభినివేశం ఉండే సందర్భంలో అభినివేశం ఉండాలి. సో ఏకాగ్రత ఉండే టైంలో ఏకాగ్రత ఉంది. ఇవన్నీ ఇంటర్ రిలేటెడే. దేని మీద మీకు అభిరుచి ఉంటుందో దాని మీదే మనస్సు ఏకాగ్రం అవుతుంది కూడా. సో ఇవన్నీ కలిపి ఆ యుక్తునకు, అంటే అసలు మనస్సుని ఆ సబ్జెక్టు మీద పెట్టి దీన్ని మనం తెలుసుకోవాలి అని జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకోని వానికి ఆ బుద్ధి రాదు, ఆ భావన రాదు. సో జనుల భావనలు ఎలా ఉంటాయంటే, ఎంత దృఢంగా ఉంటాయంటే కొంతకాలం ఒక సబ్జెక్ట్ని పట్టుకుని ఇంకా సర్వమును తిరస్కారం చేసేసి దాన్ని పట్టుకునేట్లాగా ఉంటారు. ఆ విధంగా సంసార విషయాల్లో జనులు ఫిక్స్ అయిపోతూ ఉంటారు, ఇరుక్కుపోతూ బాగా తగులుకొని ఉంటారు. అటువంటి ఆ సాంసారికములైన ఆసక్తుల నుంచి బయటపడి ఆత్మవిచారము ఎడల అటువంటి అభినివేశాన్ని కలిగి ఉండాలి. నేను ఎవరు తెలుసుకోవాలి. నేను ఎవరు, నేను కర్తను కాను అని తెలుసుకున్నారనుకోండి, దానివల్ల నా జీవితం చాలా తేలికైపోతుంది, హల్కా అయిపోతుంది. నేను కర్తని అనేవాడు అది ఒక పెద్ద భయంకరమైన బరువు మోస్తూ బతుకుతాడు. మనం ఏమనుకుంటామంటే చుట్టూ ఇద్దరు ముగ్గురు ఉంటారు, పిల్లలు లేకపోతే కావాల్సిన వాళ్ళు ఎవరో ఉంటారు, కొడుకో కూతురో ఉంటారు, వాళ్ళ బ్రతుకు బాధ్యత మన నెత్తి మీద ఉందని మనం అనుకుంటాం. అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు. మనకు అర్థం కాదు. మనకి అది అర్థం అవ్వాలంటే వాడు చాలా ఆత్మవిచారం చేసిన వాడు అయి ఉండాలి. ఏమిటంటే అలా అనిపిస్తుంది వాస్తవంలో ఈ దేహము యొక్క మంచి చెడు యోగక్షేమాలే నా చేతిలో లేవు అని తెలుసుకోవాల్సింది పోయి, వీడు అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాల్సింది పోయి చుట్టుపక్కల వాళ్ళ యొక్క యోగక్షేమాలు నా చేతిలో ఉన్నాయనుకుంటాడు. వాళ్ళ యోగక్షేమాలకు నేను పూచీదారుని అనుకుంటాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఆ బరువుని మోస్తూ బతుకుతాడు. సపోజ్ వాడికి తెలిసిందనుకోండి, భక్తి అనండి లేకపోతే జ్ఞానం అనండి, ఏ పేరు మీరు పెట్టినా మన చేతిలో ఏముందండి, అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడుస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాడు అనుకోండి. తెలుసుకుంటే ఆ బరువు అప్పటికప్పుడే తగ్గిపోతుంది. పూర్తిగా పోవడం మాట అలాంటి పెట్టండి, తగ్గిపోతుంది. ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. కాబట్టి మరి కాబట్టి నేను కర్తను కాను అని తెలుసుకోవాలా అక్కర్లేదా? అన్నిటికీ నేనే కర్తను అనుకుంటుంటే ఎంత మహాభారంతో బతుకుతాడు, ఎంత యాంగ్జైటీతో బతుకుతాడు. నేను కర్తను కాను, నేను కర్తను కాను అని తెలియాలంటే, మనకి అది అనుభవానికి రావాలంటే ఉపాయం ఏమిటంటే, ఎక్కడికో హృషికేశో లేకపోతే అలాంటి చోటకి వెళ్ళి ఒక్క వారం రోజులో లేకపోతే 2 వారాలో ప్రపంచంతో ఏ సంబంధం పెట్టుకోకుండా ఉండి రండి. వచ్చి అప్పుడు మీరు కుటుంబం ఎలా నడిచింది, మనం ఉన్నప్పుడు మనం లేనప్పుడు ఎలా నడిచింది తర్జుమా చేసుకోండి. సమాజం మనం ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది, ఆఫీసు మనం ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది, ఇంత మాత్రం మీరు పరిశీలిస్తే ఒక సంగతి అర్థమైపోతుంది. ఏమిటంటే మనం ఉన్నా లేకున్నా అంతా సక్రమంగా నడుస్తూ ఉంటుంది అని తెలిసిపోతుంది. ఒకప్పుడు మనం లేకపోతే ఉపయోగకరం కూడా. ఏక్ చోడా 10 పకడా అని ఒకడు వదిలిపెడతాడు, 10 మంది పట్టుకుంటారు. సింపతి ఏదో ఉంటుంది, వాళ్ళకి అలాంటి ఉపకారాలు జరుగుతాయి. మనం ఉంటే ఏ ఉపకారం ఉండదు. సో కాబట్టి కనుక అది దీన్ని బట్టి ఋషికేశ్ వెళ్ళిపోవాలని నా అభిప్రాయం కాదు, ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. మనం దీన్నంతని మనమే నిర్వహిస్తున్నాము అనే అహంకారము తప్పు. అది తొలగిపోయిందనుకోండి, అదే ఆత్మజ్ఞానం అంటే అలాగే ఉంటుంది, ఒక్కొక్క స్టెప్పే అలాగే ఉంటుంది. సో ఈ విధంగా ఆత్మవిచారం వల్ల మనిషి బాగుపడతాడు. కానీ ఊరికే గిరగిరగిర అనేక అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో ప్రతీదీ ఓ పిసరు పట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు కర్మ ఉందనుకోండి, ఎంతో కొంత కర్మ ప్రతివాడు చేస్తాడు, చేయదగ్గ మాటే. అలాగే ఏవో జాతకాలు ఇవేవో ఓ పిసరంతా ప్రతీదీ ఉంటుంది, తప్పేం కాదు. ఇప్పుడు ఇల్లు కట్టుకునేప్పుడు ద్వారం ఎటు పెట్టుకోవాలో చూసుకోకుండా కట్టుకుంటారా? అలా ఎవడు కట్టుకుంటాడు? అంత గుడ్డెద్దులాగా ఎవడో కట్టుకోడుగా.
ఏదో ద్వారం ఇటు ఉంటే బాగుంటుందో అటు ఉంటే బాగుంటుందో చూసుకునే కట్టుకుంటారు. పోనీ ఆ చూసుకోవడానికే ఓ శాస్త్రం అని పేరు పెట్టి మీరు అలా కూడా కట్టుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఇంకా అక్కడి నుంచి అదే సర్వస్వం అనే ధోరణిలో కనుక పడ్డాడంటే మనిషి, వాడు హీ గోస్ అప్ ఎ రాంగ్ ట్రాక్. దాంట్లో ఇరుక్కుపోయి ఇంకెప్పటికీ బయటికి రాలేడు. అలాంటి దుస్థితిలో పడిపోతారు. సో సంసారంలో ఆ డేంజర్ ఉంది. కాబట్టి ఎప్పటికీ ఆత్మవిచారాన్ని చేసుకుంటూ ఉండాలి. ఆ భావన లేదనుకోండి, ఆత్మస్వరూపం నందు ఆ భావన, ఆ భక్తి, ఆ ప్రేమ లేదనుకోండి, అది లేని వాడికి శాంతి ఉండదు అంటున్నాడు ఆయన. నచాభావయత శాంతి. పోనీ శాంతి లేకపోతే నష్టం ఏమిటంటారేమో. అయ్యో శాంతి లేకపోతే ఏముందండి, అశాంతస్య కుతఃసుఖం, శాంతి లేకపోతే సుఖమే లేదు అని అంటారు. భాష్యం ఉందాం. తథా నాస్తి అభావయత ఆత్మజ్ఞానాభినివేశం అకుర్వత శాంతి ఉపశమ. శాంతి అంటే ఉపశమ అని అర్థం రాస్తారు ఆయన. ఆయన భాష్యగారు స్పష్టంగా రాస్తారు. పీస్ 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 అని ట్రాన్స్లేట్ చేసినట్టుగా రాయరు. ఓం శాంతి శాంతి శాంతి, ఓం పీస్ 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 అని మామూలుగా మీకు ట్రాన్స్లేషన్స్ అలా ఉంటాయి. కరెక్టే, ఇంకంతకంటే ఏం ట్రాన్స్లేట్ చేస్తారు, అంతవరకు కరెక్టే, తప్పు పట్టట్లేదు నేను. కానీ అది ఇన్కంప్లీట్. ఏం పీస్ 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 అంటే ఏమైనా ఏమి తెలిసినట్టు. శాంతి అంటే ఏమిటి అర్థమైంది మీకు? పీస్ అంటే ఏమర్థమైంది? శాంతిగా ఉండాలి. శాంతి అంటే ఏమిటి? పీస్ఫుల్గా ఉండాలి. ఇలా ఉంటుంది. విడాలం అంటే మార్జాలము, మార్జాలం అంటే విడాలం. 10 సార్లు అలా అనుకునేప్పటికి మనకి తెలిసిపోయిందనే భ్రమ కూడా కలుగుతుంది. కాబట్టి శాంతి అంటే చల్లారుట అని అర్థం. ఆ పదం యొక్క మూలం అది. అగ్ని శాంతించినది అంటే చల్లారుట. ఆయన కోపంతో ధూధూలాడుతున్నాడు, గెంతులు వేస్తున్నాడు అనుకోండి, కోపం చల్లారిందనుకోండి, అప్పుడు ఏమంటారు? కోపము శాంతించినది. వర్షం కురిసి వెలిసింది అంటారు చూడండి, అది కూడా శాంతే. వర్షము, బొంబాయిలో వర్షము శాంతించినది. ముఖ్యంగా అగ్ని చల్లారినది అంటే శాంత అగ్ని అని. ఇప్పుడు వీడు శాంతి అంటే ఉపశమ. ఇప్పుడు మన మనస్సు, ఇంద్రియాలు ఇవి నిప్పు, ఇల్లు అంటుకున్నట్టే. ఇల్లు అంటుకుంటే ఎంత హడావిడిగా ఉంటుందో, ఈ భోగవాసనలో ఉన్నవాడికి అంత హడావిడి. ఇల్లు అంటుకున్నట్టే. ఈ భోగాసక్తి అన్నది ఉంది అంటే ఇల్లు అంటుకుంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఇప్పుడు ఈ ఈ తాగుబోతులు ఉంటారు చూడండి, వాడికి తాగి టైం అయినప్పుడు వాడు ఎలా ఉంటాడు? ఇల్లు అంటుకున్నట్టే. ఏమిటా ఇల్లు అంటే మనస్సు, ఇంద్రియములు అవి అంటుకున్నాయి. ఇది ఇల్లు. ఆ ఇంట్లో మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దే ఆర్ ఆన్ ఫైర్. మనస్సు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది, చాలా ఆదుర్దగా ఉంటాడు. ఒకతను నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. 5:30 నుంచి 7 వరకు నాది ఉపన్యాసం. ఆ ఎక్కడో పబ్లిక్ టాక్. దాన్ని అతనే తీసుకెళ్ళాడు, కారులో కూర్చోబెట్టుకు తీసుకెళ్ళాడు. స్టేజ్ మీద ఇంట్రడక్షన్ చేసి పూజ కూడా అతందే. అది అయింది. ఎదురుకుండా ఫస్ట్ రోలో కూర్చున్నాడు. తర్వాత నా 1.5 సేపు ప్రసంగం, 1.5 అయింది. అయిన తర్వాత అందరూ దండాలు పెట్టడాలు, మేము వెళ్ళి వస్తానన్నాం, ఇవన్నీ ఉంటాయి. ఏవో ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తయి రోడ్డు ఎక్కేప్పటికి 8. కారులో వెళ్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, వెరీ షేకీగా ఉన్నాడు. ఆదుర్ద, యాంగ్షియస్ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎక్సైటెడ్ అంటే చాలా స్థిరంగా లేడు అనమాట, చాలా చంచలంగా ఉన్నాడు, యాంగ్జైటీగా ఉన్నాడు. ఏమిటి సమస్య ఏమిటా అని నేను ఎంక్వైరీ చేశాను. ఏమిటంటే అతనికి సిగరెట్ తాగి అలవాటు. హీ ఈజ్ గివెన్ టు స్మోకింగ్. స్వామీజీ వస్తున్నారు కదా అని మానేశాడు. అది ఎప్పుడు మానేశాడు? 5:30కి 5:30కి మానేశాడు. 6ంటికి ఉపన్యాసం అయితే 5:15కో ఎప్పుడో తాగాడు ఆఖరి సిగరెట్. ఇప్పుడు 8:30 అయిపోయింది. చాలా టైట్గా ఉన్నాడు. అప్పుడు నేను చెప్పాను, పోయే సిగరెట్ తాగిరావో, పెద్ద విచారించక దాని గురించి. ఎక్కడో ఆపి, జేబులో లేవు పాపం, ఎక్కడో పాన్ షాపులు ఉంటాయి కదా, ఎక్కడో తమిళనాడులో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, చింత చేయకు, నీ సమస్య అదే అయితే మటుకు ఆ గురించి నువ్వేం చింత చేయకు, నేను ఇక్కడ కూర్చుని ఏదో జపం చేసుకుంటూ ఉంటాను, వీళ్ళు సిగరెట్ తాగిరా అని చెప్పాను. సో అంటే ది ఫెలో ఈజ్ ఆన్ ఫైర్, ద మైండ్, ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఆన్ ఫైర్.
హీ కెనాట్ బి కంఫర్టబుల్. అది భోగాసక్తి అంటే అలా ఉంటుంది. సంసారాసక్తి. మనిషి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. ఒక గృహ యజమాని ఇలా వర్ణించారు, ఒక చోట శ్లోకం గుర్తులేదు, శ్లోకాల్లో మన వాళ్ళు చెప్తారు కదా, చాలా బాగా చెప్తారు. భర్తృహర వాళ్ళు ఒక గృహ యజమాని ఉన్నాడు. ఆయన కూతురు పెళ్ళి, ఆఖరి కూతురు పెళ్ళి పెద్ద కోడలు ప్రసవ వేదనలు ఉన్నాయి. పెళ్లి 4 రోజుల్లో పెళ్ళి రాళ్ళు 10 ఇళ్ళు ఇచ్చుకుంటుంటే పెద్ద కోడలు ప్రసవం. వెనకాల ఆయనకు ఆవు ఉంది. ఈ ఆవుకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే సందర్భం వచ్చింది. దానికి ఏదో అనారోగ్యం చేసింది. దాన్ని ఏమో డాక్టర్ పొదుగు వాచిందో ఏదో, దాన్ని ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దాన్ని అదో పని. ఇలాంటివి ఇంకో 2 ఉంటాయండి. ఆ శ్లోకంలో చెప్తారు. ఆ గృహస్థు యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని చెప్తారు. హీఈస్ ఆన్ ఫైర్ అంతే. బస్ ది ఫెలో ఈజ్ ఆన్ ఫైర్. నేను నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఉపశమ అంటే దానికి ఆపోజిట్. కన్ను, ముక్కు, చెవి, దే ఆర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్. వాటి డిమాండ్స్ అన్నీ కూడా చల్లారినవి. మనస్సు ఈజ్ నాట్ ప్రాజెక్టింగ్ ఎనీథింగ్. ఎజిటేషన్ ఏమీ లేదు. మనస్సు వైపు నుంచి ఏ డిమాండ్స్ లేవు, ఏ భయాలు లేవు. భయం చాలా డేంజరస్. ఏదో భయం పెట్టుకుంటాం మనం. భయం పెట్టుకుంటే మనం ఎలా బతుకుతూ ఉంటాం అంటే, గదిలో పాము ఉంటే ఆ గదిలో ఎలా మసులుతామో జీవితంలో అలా మసులుతూ ఉంటాం. దట్ ఈజ్ హౌ వీ లివ్. గదిలో పాము ఉందనుకోండి, ఆ సంగతి మనకు తెలుసు అనుకోండి, ఆ గదిలోనే మీరు ఇటు సంచారం చేస్తున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? బిక్కుమంటూ బతుకుతారు. మనిషి అలా బతుకుతాడు. రియల్ లైఫ్లో హీ లివ్స్ లైక్ దాట్. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఆపద వచ్చి నెత్తివి పడుతుందో అనే ఒక టెన్షన్లో బతుకుతూ ఉంటాడు. ఇన్సెక్యూరిటీ అంటారు దాన్ని. ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఉండదంతే, సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఏదేదో ఇన్సెక్యూరిటీ. హోటల్లోకి వెళ్తాడు, టిఫిన్ ఆర్డర్ చేస్తాడు, దిక్కుమాలిన బిల్లు ఎంత వస్తుందో అని బెంగగా ఆ టిఫిన్ వెళ్తుంది. సో ఈ విధంగా చిన్న పెద్ద అన్ని విషయాల్లో కూడా ఇన్సెక్యూర్గా బతుకుతూ ఉంటాడు. సో మనిషి ఆ రకమైన ఇన్సెక్యూరిటీ. ఈ మనకున్న ఇన్సెక్యూరిటీని జనం ఈ మధ్యన మరీ విచ్చలవిడిగా సొమ్ము చేసేసుకుంటున్నారు. చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకడు అంటాడు, ఇంతకుముందు ఈ వజ్రాలు ఆ ఢిల్లీలోనే ఉండేవి, ఇప్పుడు మేము హైదరాబాద్ కూడా తీసుకొస్తున్నాము అంటాడు అని వాడి అడ్వర్టైజ్మెంటు. ఆ తర్వాత ఈ రకమైనవి చెప్పేప్పుడు వాడు ఒక పర్టికులర్ కుర్తాయో ఏదో ఉంటారు, ఒక పర్టికులర్ షర్ట్, లాంగ్ షర్ట్ ఒకటి ఉంటుంది, దానికి ఇక్కడ ఒక డిజైన్ లాగా అది వేసుకునే చెప్పాలి. మామూలుగా ప్యాంటు షర్టు వేసుకుని చెప్తే అది వర్కౌట్ కాదు. ఆ డ్రెస్సే వేసుకుని చెప్పాలి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అది వేసుకుంటాడు. ఇలాగ ఇక్కడ డిజైన్ ఉంటుంది, అది వేసుకుంటాడంటే వాడు ఇంక ఇప్పుడు స్పిరిచువల్ మాస్టర్ అయిపోతాడు అనమాట. ఆ చొక్కా వేసుకుంటే అది వేసుకుని వాడు సీరియస్గా ముఖం పెట్టి చెప్తున్నాడు, ఈ వజ్రాలు పూర్వం ఢిల్లీ వాసులకే లభ్యమయ్యేవి. ఈ నవరత్నాల్లో ఒకటి వజ్రం. అండ్ ఇట్ హ్యాజ్ అన్ని నవరత్నాలన్నిటికంటే దీనికి స్పెషల్ పవర్ ఉంది. ఇది పూర్వం సౌత్ ఇండియా వాళ్ళకి లభ్యం కాలేదు, ఢిల్లీ వాసులకు మాత్రమే లభ్యమైంది. ఇప్పుడు సౌత్ ఇండియాకు కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ వజ్రం ఏమిటంటే, ఇది కనుక మీరు ధరిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. వాడికి సకల శుభములు అనే పదం పలికేంత సంస్కృతం కూడా రాదు. సంథింగ్ రిలేటెడ్ టు దట్ హీ సేస్. అండ్ దెన్ హీ సేస్, వెరీ ఇంట్రెస్టింగ్లీ హీ సేస్, ఈ వజ్రము శుక్రగ్రహానికి సంబంధించింది అని చెప్తున్నాడు వాడు. ఏమిటండి వజ్రం శుక్రగ్రహానికి సంబంధించిందంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ సమాచారం? వీడు వాడిని కాలర్ పట్టుకుని, ఏమిట్రా నువ్వు మాట్లాడింది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు కొంచెం రెస్పాన్సిబుల్గా మాట్లాడు. డోంట్ బీ, రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా, యు బీ రెస్పాన్సిబుల్. సో అది మనం కాలర్ పట్టుకుని నిలదీసామనుకోండి, ఏం సమాధానం చెప్తాడు? అక్కడితో ఆగడం. ఇంకా అంటాడు, వజ్రం చాలా కఠినమని అందరూ అనుకుంటారు, కానీ వాస్తవంలో వజ్రము యొక్క హృదయము చాలా సున్నితము, మృదువైంది అని చెప్తున్నాడు. ఎవరు పెడతారు సార్ అని ఆ వజ్రాలని ఇప్పుడు హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేశాడు వాడు. ఇప్పుడు అది మీరు కొనుక్కోమని అది అడ్వర్టైజ్మెంట్. పీపుల్ విల్ పర్చేజ్ ఇట్. ఎందుకంటే పీపుల్ ఆర్ ఎఫ్రైడ్. సమ్టైమ్స్ దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ సంథింగ్ విచ్ ఈస్ నోన్ టు దెమ్, సమ్టైమ్స్ దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ ది అన్నోన్. ఇన్సెక్యూర్గా ఉంటారు. ఈ వజ్రం పెట్టుకుంటే నీకు సెక్యూరిటీ ఉంటుంది అని మీరు 10 మందికి చెప్తే 2 కొనేస్తారు.
వజ్రము సున్నితమైన హృదయం, దాని నవనీతంలా ఉంటుంది వజ్రం యొక్క హృదయం. శుక్రగ్రహానికి సంబంధించి ఈ 2 పాయింట్ల మీద వాడిని తీసుకెళ్ళి వాడికి 6 మాసాలు లేదా సంవత్సరం జైలు శిక్ష వేసి జైల్లో పెట్టాలి. ఈ 2 పాయింట్లు వాడు లోకానికి చెప్పినందుకు. వాట్ ఈస్ దిస్ అమేజింగ్. సో ఆ రకంగా మనిషి భయపడుతూ ఉంటాడు. ఆ భయము, కామనలు, వీటితోటి ఇల్లు అంటుకుంటే యజమాని ఎలా ఉంటాడో వీడు అలా బతుకుతూ ఉంటాడు. అవన్నీ చల్లారుతాయి. అది శాంతి అంటే. కామనలు శాంతించుట, భయములు చల్లారుట, అది శాంతి అంటే. ఆ శాంతి ఉపశమ అని పేరు దానికి. అది టెక్నికల్ వర్డ్ ఉపశమ. శాంతో దాంతో ఉపరత స్థితి, అక్కడ ఉపశమము అంటారు దాన్ని. సో శాంతి అంటే ఉపశమం. ఆ ఉపశమం లభిస్తుంది. ఇంద్రియములు దే ఆర్ కంఫర్టబుల్ వేర్ దే ఆర్, హౌ దే ఆర్. మనస్సు ఇట్ ఈస్ కంఫర్టబుల్ విత్ ఇట్స్ ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ అంతకంటే ఇంకేం కావాలండి? అదే మోక్షం అంటే. బికాజ్ ఉన్న స్థితితో ఎవడూ కంఫర్టబుల్గా ఉండదు. నేనున్న దేశంలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. దేశం అంటే ప్లేస్ అని. నేనున్న స్థానంలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. పొజిషన్ అండ్ పవర్. నేనున్న కాలంలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సమ్ పీపుల్ వాంట్, ఏమిటో పితపకాలం వచ్చేసింది, మనం త్రేతాయుగంలో పుట్టి ఉండాల్సింది, కలియుగంలో పుట్టాము అని వీడు అంటాడు. పుట్టిన యుగం ఎందుకు, ఆ మాటకు అర్థమే ఉంది. కొంతమంది అంటాడు నానో టెక్నాలజీ ఇంకా డెవలప్ కాలేదు, మనం చచ్చిపోయాక డెవలప్ అవుతుందేమో అని వీడు వెనకబెట్టుకుంటాడు. భవిష్యత్తులో పుట్టుంటే బాగుండు, 2030లో లాస్ ఏంజలస్లో పుట్టుంటే బాగుండు, ఏదో భ్రాంతి. ఇప్పుడున్న కాలము దివ్యమైన కాలం అని వాడు తెలుసుకోడు. కాలం ఇంకేదో కాలం మంచి కాలం అంటాడు. ఇప్పుడున్న కాలం మాట ఏమిటి? కాలం ఈశ్వర స్వరూపం కదా. ఇప్పుడున్న కాలమే పవిత్రమైన కాలము. ఇప్పుడు నేను ఉన్న దేశమే పవిత్రమైన దేశము. అబ్బాయి ఇది పవిత్రమైన దేశం ఎలా అవుతుంది? పవిత్రమైన దేశం ఇంకెక్కడో ఉంది. ఎక్కడుందో పవిత్రమైన దేశం అంటే 7 కొండలు ఎక్కి వెళ్తే ఉందనో, లేకపోతే గంగానదీ తీరాన్ని ఉందనో, గోదావరి నదీ తీరాన్ని, వీడు ఉన్న చోట తప్ప ఇంకా సర్వంతటా పవిత్రమైన దేశం. కాశీలో ఉన్నవాడు రామేశ్వరం వస్తాడు పవిత్రమైన దేశం కోసం, రామేశ్వరంలో ఉన్నవాడు కాశీ పోతాడు పవిత్రమైన దేశం కోసం. ఎసా చెల్తారా? మంచిది. తీర్థయాత్రకి నేను ఎగ్నెస్ట్గా చెప్పట్లేదు. నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏమిటంటే, మీరున్న దేశమే పవిత్రమైన దేశము, మీరున్న కాలమే పవిత్రమైన కాలము, మీకున్న స్థితిగతులే పూర్ణము, దాంట్లో ఏమీ అపూర్ణత లేదు అని ఆ రకమైనటువంటి కంఫర్ట్, ఇన్నర్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది శాంతి అంటారు. ఆ శాంతి లభించాలంటే సంసారంలో అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఆసక్తితో వెళ్తే శాంతి లభించదు. ఆ శాంతి లభించాలంటే మీరు ఆత్మవిచారం చేయాల్సి ఉంటుంది. ఆత్మజ్ఞానమునందు ప్రేమ ఉండాలి వాడికి. అది లేకుండగా వాడికి శాంతి దొరకదు అని అంటారు. తర్వాత అశాంతస్య కుతః సుఖం. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది? సో ఇప్పుడు మనకుండే దుఃఖము, మనకుండే సఫరింగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది అవుటర్. దాని నుంచి వచ్చింది సఫరింగ్ అంతా కూడా. అవుటర్ తోటి మనం ఐడెంటిఫై అవుతాం. అవుటర్ అంటే బాహ్యమునందు ఉండి దాంతో ఐడెంటిఫై అవుతాం. ఎలాగా? దిస్ మీ అండ్ మైన్, ఇది నేను, ఇది నాది అని బాహ్యమునందు ఉండి దాంతో వీడు ఐడెంటిఫై అవుతాడు. దేహం కూడా బాహ్యమునందే ఉంటుంది. దేహం కూడా మన చేత దర్శింపబడుతూ ఉంటుంది. దేహం కూడా ఇట్ ఈస్ ది అవుటర్. చుట్టూ ఇల్లు, వాకిలి ఇవన్నీ అవుటర్. వీడు ఏం చేస్తాడంటే ఇవన్నీ ఇన్నర్ అనుకుంటాడు. తర్వాత ఇంకోటి, దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే దేహము, ఇంద్రియములు, మనస్సుతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ అవుటర్. రిజెక్ట్ ఇట్ వివేకం చేత. అది ఫస్ట్ స్టెప్. మీరు ఆ వివేకాన్ని మీరు పట్టుకుంటే మీకు విశ్రాంతి, మీకు మనస్సుకి ఆనందం వచ్చేస్తుంది, మీకు సఫరింగ్ ఉండదు. లేకపోతే ఇంకొక అడుగు ముందుకు వేసి జగత్తు, దేహము, ఇంద్రియములు, మనస్సు సహా సర్వము ఆత్మే, సర్వం యదయం ఆత్మ, సర్వము ఆత్మే అని వాడు ఆ సెల్ఫ్ని హీ ఎక్స్పాండ్స్ ది సెల్ఫ్ టు సచ్ ఎ లెవెల్ దట్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సెల్ఫ్, నేను అనే దాని యొక్క భావనను ఎక్స్పాండ్ చేయటం. కొద్దిగా ఎక్స్పాండ్ చేసి అక్కడ గోడ కట్టేస్తాడు, కాంపౌండ్ వాల్ కట్టేస్తాడు. కాంపౌండ్ వాల్ కడతాం కదండి. కాంపౌండ్ వాల్ కట్టామంటే అర్థం ఏంటి? ఇది ఇంతవరకు నాది, ఆ కాంపౌండ్ వాల్ పైది నాది కాదు. అంచేతనే ముందే అది నాది కాదని అనాల్సి వస్తుంది కనుకనే ముందే కాంపౌండ్ వాల్ జరిపేసి కట్టేస్తాడు.
ఇంకెందుకంటే ఒకసారి కడితే ఇంక నాదనడానికి వీల్లేదు. ఆ కాంపౌండ్ వాళ్ళ అవతల ఉన్న మొక్క నాదేనుండో అంటే దెబ్బలాటకు వస్తారు. ఇలా కట్టేవేటి కాంపౌండ్ వాళ్ళని అంచేత ఆ మొక్కను కూడా కలిపేసుకుని కట్టేస్తాడు. కట్టేప్పుడే కట్టేస్తాడు. ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కట్టేటంటే మాత్రం ఇంకా అది నాది కాదు, ఈ లోపలిది నాదంటాడు. ఇది మన సఫరింగ్కి మూలం. కాంపౌండ్ వాళ్ళు కట్టడం సఫరింగ్ అంటలేదు. ఆ విధంగా సెల్ఫ్ని, ఆ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని అల్లంగా రెస్ట్రిక్ట్ చేయటం అన్నదే మనకు ఉన్న దోషం. ఆ రెస్ట్రిక్షన్లో ఏమవుతుందంటే ఐడెంటిఫికేషన్ విత్ ది అవుటర్, బాహ్యమునందు దాంట్లో కోపరాంశం అందరిస్తాడు. శక్తి లేకపోతే సుఖం విషయా కృష్ణ నా విషయ కృష్ణమూలకం అది సుఖం కాదు. విషయాతి అయ్యో దేని చెరుకు విషయ సేవా తృష్ణాత, విషయ భోగ్య వస్తువులను సేవించాలి అంటే అనుభవించాలి అనే తృష్ణ నుండి, తృష్ణాత తసిల్ పంచమే, తృష్ణ నుండి ఇంద్రియములను వెనుకకు మరల్చుట ఏది గలదో అది ఏ సుఖము. ఇప్పుడు సాయంకాలం 5 అయింది, 5:30 అయింది. అయితే ఒక ఆయన అంటాడు, మైసూర్ బోండా తెప్పిస్తాను స్వామీజీ అంటాడు. కొబ్బరికాయ పచ్చడి, మైసూర్ బోండా తెప్పిస్తాను, వీ కెన్ హ్యావ్ ఇట్ అంటే మీకు ఏమనిపిస్తున్నప్పుడు 5:30 మీరు మంచి లంచ్ 12:00కి చేసినా 5:30కి యూ కెన్ హ్యావ్ సమ్వాట్ హెవీ స్నాక్స్ తినడానికి తగిన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే లంచ్ చేసి కొంత గ్యాప్ వచ్చింది కనుక వాతావరణం ఉంటుంది. తర్వాత మైసూర్ బోండా విత్ గుడ్ చట్నీ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ అట్రాక్టివ్ విషయం. సో నేను ఈ మాట నాకు ఒక మిత్రుడు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన వెంటనే వై నాట్ అని మనస్సు, కానీ వెంటనే ఏమిటి, ఇప్పుడు టైం ఎంత అయింది, 5:30 అయింది. మనం భోజనం చేసి టైం ఎంత, 7:30, 8. అరే అనదర్ 2 hours వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిన్నర్. సమ్ భిక్ష ఏదో బాగుంటుంది కదా, భిక్ష ఏదో రుచిగా మనం భోజనం చేయొచ్చు. ఇంకా ఈ మైసూర్ బోండా ఉంది చూసారా, అది ఈచ్ బోండా కంటైన్స్ మినిమం 10 grams ఆయిల్. అది హైలీ ఆయిలీ స్టఫ్. దాన్ని ఏదో ఇంక వేరే టైం లేనట్టు సాయంకాలమే దాన్ని వాడు స్పెషల్గా తయారు చేస్తాడు. హైలీ ఆయిలీ స్టఫ్. అది ఇలా పిండితే దాని నుంచి ఆయిల్ వస్తుంది. అంత యూస్లెస్ స్నాక్ అదే కానీ ఇంకొకటి లేదు. అది తిన్నాం. సాయంకాలం 5:30కి అది తింటే అది శరీరం అలాగే ఒకసారి యవ్వనంలో ఇలాంటివన్నీ నడుస్తాయి. కుర్రాళ్ళకి వాళ్ళు రాళ్ళు తింటే అరిగించుకుంటారు యంగ్ పీపుల్. ఒక వయస్సు వచ్చిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెంటనే తప్పిది, ఇది అవసరం లేదు. తప్పులు దీని ధర్మాధర్మాల పాయింట్ కాదండి. దీంట్లో ధర్మాధర్మాల ఇష్యూ ఏమీ లేదు. గీతలో మీకు ధర్మాధర్మాల ఇష్యూ ఉండదు, జనరల్గా ఉండదు. ఒక హెచ్చరిక చేసి వదిలేస్తారు. అవర్జనీయములనే సేవించబోయి అని ఓ మాట అనేసి వదిలేస్తారు, అంతేకాని దాన్ని పట్టుకుని సాగతీయరు. ధర్మాధర్మాల ఇష్యూ కాదు, ధర్మబద్ధమైన భోగాన్నే తిరస్కారం చేయమని చెప్పి పాఠం ఇది. కాబట్టి సో మైసూర్ బోండా తినొచ్చు, పులిహార తినొచ్చు, అన్నీ తినొచ్చు సాయంకాలం పూట, ఏ అభ్యంతరం ఏం లేదు. బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ యూ డోంట్ నీడ్ ఇట్ అన్నెసెసరీ. మనస్సు ఏం చేస్తుందంటే ఆ తృష్ణ కలిగి ఉంటుంది. మీరు 1-2 సార్లు మీరు నచ్చ చెప్పారనుకోండి, మనస్సుకి నచ్చ ఊళ్ళో వాళ్ళకి పాఠాలు చెప్పడం కాదు, మనకి మనం పాఠం చెప్పుకోవాలి. ఊళ్ళో వాళ్ళకి ప్రతివాడు పాఠం చెప్తాడు, మనకి మనం ఒక పాఠం చెప్పుకుంటూ ఉండాలి. వన్ హ్యాస్ టు గివ్ లెక్చర్ టు వన్ సెల్ఫ్ ఆల్ ది టైమ్. చాలే, ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఇప్పుడు అవసరం లేదు, ఇంకొక గంట సేపు ఆగితే మనకి చక్కగా భోజనం చేయొచ్చు. తర్వాత మంచినీళ్ళు తాగితే మంచి బలం వస్తుంది. కాబట్టి చల్లటి మంచినీళ్ళు, కుండలో నీళ్లు తీసుకుని ఒక గ్లాస్ తాగేస్తే ఇంక ఏ బోండా దాని సాటి రాదు. వాస్తవంగా హాయిగా ఉంటుంది. అది సుఖం. దట్ ఈస్ ది రియల్ సుఖం. ఈ బోండా వెనకాల పడి దాన్ని 4 బోండాలు తినేసి కూర్చుంటే ఆయిల్ అంతగా ఆయిల్గా ఉంటుంది. తర్వాత కడుపులో ఏదో పోట్ల కింద వస్తుంది. రాత్రి భోజనం చేయాలో తెలియదు, మానేయాలో తెలియదు. ఇదంతా న్యూసెన్స్. ఇట్ ఈస్ ఇల్ హెల్త్. ఇలా చేస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరను, డయాబెటీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చుంటూ ఉండాలి వెళ్ళి అప్పుడప్పుడు. బట్ ఈ వై ఆల్ దిస్? ఏది సుఖం? కాబట్టి స్థూలంగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో బోండా అంటాడు, అది సుఖం అంటాడు. అది సుఖం కాదు, దుఃఖం. అదే నేను ఇంకే దృష్టాంతం చెప్పాను. భోగాలన్నిటి ఎడల ఇటువంటి అభిప్రాయాన్నే ఉండాలి. కాబట్టి సో ఎప్పుడు కూడా ఆత్మస్వరూపంలో సుఖం ఉన్నది, కానీ ఆత్మస్వరూపం నుంచి బయటకి పారిపోవడంలో సుఖం లేదు.
ఇవన్నీ కూడా, ఈ భోగాలన్నీ కూడా దే ఆర్ ఆల్ ఎస్కేప్కి ఉపయోగపడతాయి. వీడు వీడే బారుకు పోయి తాగేసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీఈస్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్. పూర్ ఫెలో, హీఈస్ నాట్ ఎంజాయింగ్ ఎనీథింగ్. హీఈస్ ట్రయింగ్ టు ఎస్కేప్. ఎక్కడికి ఎస్కేప్ అవుతాడు? ఊటీకి వెళ్తానంటాడు. ఊటీ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తానంటాడు. లేకపోతే క్రూస్ ఎక్కి ఆ సముద్రంలోకి వెళ్ళి వస్తానంటాడు. ఈజ్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్, ఫ్రమ్ దట్ బర్డెన్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఫ్రమ్ ది బర్డెన్ ఆఫ్ డూయర్షిప్. ఇవన్నీ కూడా సతమతమవుతో వీటి నుంచి ఎస్కేప్ కోసమని ఊటీ వెళ్తాను, లేకపోతేనేమో ఎక్కడికో విహారయాత్రకు వెళ్తాను, ఇది చేస్తాను అంటాడు. ఇవన్నీ ఎస్కేప్. ఇది అలా ఎస్కేప్ అవుతున్నంతకాలం వాడు యూ కెన్ నెవర్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ. కాబట్టి అసలు సుఖ దుఃఖముల పరిభాషే మనది తప్పు. ఏది దుఃఖమో అది సుఖం అనుకుంటాం, ఏది సుఖమో అది దుఃఖం అనుకుంటాం. మనకి ఈ టీవీలు సినిమాలు ఇవన్నీ కూడా వచ్చి మానవుల యొక్క దృష్టికోణాన్ని బాగా చెడగొట్టి పెట్టాయి. ఇప్పుడు సిగరెట్ తాగితే బలం వస్తుంది, ఊళ్ళో వాళ్ళందరి మీద మనం యుద్ధం చేయొచ్చు అనుకుంటాడు వీడు. సిగరెట్ తాగితే బలం రాదు, సిగరెట్ తాగితే ఆస్తమా వస్తుంది, రోగం వస్తుంది. సిగరెట్ తాగి కొట్టేస్తాడు. ఈ అడ్వర్టైజ్మెంట్లో వాడు సిగరెట్ తాగేసి నలుగురిని కొట్టేస్తాడు. కొట్టేసి ఒక అమ్మాయి బుధం మీద చేసి వెళ్ళిపోతాడు. ఇదంతా సిగరెట్ వల్ల, చార్మినార్ వల్ల వచ్చిందంటాడు. ఇదంతా ఏది వీడు నలుగురిని కొట్టేసేయటం, నలుగురిని చకచకా కొట్టేస్తాడు. అమ్మాయి ఏమో వీడిని లవ్ చేసేస్తుంది. ఇదంతకీ మూలం చార్మినార్ సిగరెట్. ఇది అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ వాడు చేయడానికి తగ్గట్టే ఉంది, ఈ జనం కూడా దానికి తగ్గట్టే ఉంది. ఈ మధ్యన ఏదో బ్యాన్ ఏదో చేసినట్టు ఉన్నారు ఇలాంటి సిల్లీ అడ్వర్టైజ్మెంట్స్. ఒకప్పుడు ఇలా ఉండేది అడ్వర్టైజ్మెంట్. దిస్ ఇస్ ది అడ్వర్టైజ్మెంట్. అంత యూస్లెస్ అడ్వర్టైజ్మెంట్ అదే కానీ ఇంకోట్లేదు. మీరు ఎవరినైనా అడిగి చూడండి, మీరు సిగరెట్ తాగినట్లయితే మీకు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ మెకానిజం తగలబడిపోతుంది. అది మీకు ఆక్సిజన్ పీల్చినప్పుడు అది ఆక్సిజన్ ఇంటేక్ బాగా దెబ్బతింటుంది. ఆ సాఫ్ట్ మెంబ్రేన్ లైనింగ్ ది లంగ్స్ విల్ ఇర్రివోకబ్లీ గెట్ డిస్ట్రాయిడ్ సిగరెట్ వల్ల. కాబట్టి వీడికి గాలికి అలా వెళ్తుంది, బయటకు వస్తుంది తప్పిస్తే ఆక్సిజన్ అబ్సార్ప్షను సరిగ్గా ఉండదు. వాడి జీవితంలో మళ్ళీ ఎప్పుడు కోలుకోలేనంత విధంగా నష్టపోతుంది. బట్ వాట్ ఈస్ దిస్? మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ టొబాకో అని సోక్రటీస్ అన్నాడు. సోక్రటీస్ ఒక నీతులు చెప్తూ ఈ మాట అన్నాడు. దాని బట్టి మీరు ఎప్పటి నుంచిందో చూడండి టొబాకో. మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ టొబాకో అని ఆయన అన్నాడు. ఆయన శిష్యులకు ఆయన ఆత్మవిచారం చేసేవాడు సోక్రటీస్. ఆత్మజ్ఞానే ఆయన. సోక్రటీస్ అంటే శంకరాచార్యులు అటువాడు, సామాన్యుడు కాదు, దేహాభిమానం లేని మహాజ్ఞాని ఆయన. ఆయన్ని శిష్యులకి ఆయన చెప్పాడు, విషం తీసుకోమంటే దేహాభిమానం లేకుండా విషపానం చేశాడు అతను. సో అతను చెప్పాడు, మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ టొబాకో అని ఎక్కడో ఓ సందర్భంలో చెప్పి, మీరు సిగరెట్లో అవి తాక్కండిరా, ఆ టొబాకోని వాడకండి అని చెప్తాడు వాళ్ళకి, ఆయన దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళకి. సో ఎనీవే, సో ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో, భోగే రోగ భయం. భోగంలో రోగం ఉంది, రోగాన్ని బట్టి భయం ఉంది. మీరు భోగాలు అధికమయ్యే కొద్ది భయం పెరిగిపోతుంది, చాలా భయస్వభావం అయిపోతాడు. ఒక అతను నాతో చెప్పాడు, ఒక మినిస్టర్ పిఏ నా క్లాస్కి వచ్చాడు. ఏదో సందర్భంలో చెప్పాడు, నేను ఎప్పుడు ఎంక్వైరీ చేయను, వాళ్ళే చెప్తారు అంతే, వాళ్ళు చెప్పింది వినడమే కానీ నేను అలాగంటే ఎంక్వైరీలు చేయను. ఏమని చెప్పాడంటే, మా మినిస్టర్ గారు రాత్రి 7 నుంచి మళ్ళీ తెల్లారి వరకు చాలా ఎక్సైటెడ్ కండిషన్లో ఉంటాడండి. ఆయన చాలా సిక్ మ్యాన్ లాగా ఉంటాడు, ఎందుకంటే తాగుడికి బాగా అలవాటు పడిపోయాడు, తాగితే కానీ నిలబడలేడు. సాయంకాలం 7 అవుతోందనేప్పటికీ మనిషి ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు, యాంగ్జైటీలో పడిపోతాడు. ఈయన దగ్గరే ఉద్యోగం చేస్తున్నాడు. మేమని చెప్పాడు. ఆ తర్వాత ఈ మాట చెప్పిన 3 నెలలకి ఆ ప్రభుత్వం పడిపోయింది, వాడు మినిస్టర్షిప్ పోయింది, ఈ తాగుడు మిగులుతుంది. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళు చాలా అసందర్భంగా ఉంటారు. ఆ పవర్, దే బికమ్ డ్రంక్ విత్ పవర్ అండ్ దెన్ దే అక్వైర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే సఫర్. వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వాళ్ళు ఏమి నెత్తిని బాగుకునేది ఏమి ఉండదు. ఊరికే ఏదో ముందు వెనక ఏదో ఉంటాయి, అనుయాయులు ఉంటారని చూసి మనం అసూయపడ్డమే కానీ వాడు అసూయపడ్డదగ్గవాడు కాదు. శోచ్య ఇలా ఉంటారు మనుష్యులు, భోగలాలసులై చాలా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇది నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇటువంటి భోగలాలసత్వం 100% తగ్గిపోవాలి. మనం కూడా సంసారాసక్తి ఉంటుంది. మనం ప్రాక్టికల్ పీపులము ఇటువంటి భోగాల నుంచి కొంతవరకు దూరంగా ఉన్నా ఇంకా మనలో కూడా పెర్వర్స్ డిజైర్స్ ఉంటాయి, ఆసక్తి ఎక్కువగా ఉంది.
ఆసక్తి. సో ఒక మనిషి సుఖంగా జీవించాలి అనే దాని గురించి మనకుండే కల్పన ఏదైతే ఉందో అదంతా తప్పే. మనం ఏమనుకుంటామంటే వాడు ఇంగ్లీష్ చదివినోడై ఉండాలి, పెద్ద ఉద్యోగం చేసి ఉండాలి, కారు ఉండాలి, అమెరికా వెళ్ళాలి, ఇన్ని ఉంటేనే వాడు సుఖపడతాడని మనం అనుకుంటాం. చాలా పొరపాటు. సో మనకి సంసారాసక్తి చాలా ఎక్కువ. అంచేతనే మనము అది ప్రొపోర్షనేట్గా ఉంటుంది. ద మోర్ వీఆర్ అటాచ్డ్ టు ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, ద మోర్ వీ సఫర్. ద లెవెల్ ఆఫ్ సఫరింగ్ని బట్టి ఉంటుంది. లెవెల్ ఆఫ్ సఫరింగ్ ఎక్కువ ఉందంటే వాడికి అటాచ్మెంట్ ఎక్కువ ఉందన్నమాట. అవి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. కాబట్టి సో ఈ సుఖదుఖముల పరిభాషను చక్కగా అర్థం చేసుకుని ఆత్మనిష్టను కలిగి ఉండాలి. గో విత్ ఇన్ ఆత్మ, సెర్చ్ విత్ ఇన్, మూవ్, గో విత్ ఇన్. బయటే ఉందండి ఊరికే భ్రాంతి తప్పిస్తే అనాత్మని ఏదైతే ఉన్నదో ఇదంతా మిథ్య అండ్ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. గో విత్ ఇన్. సో ఎలా ఉండాలంటే వన్ షుడ్ బి కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఆ ఆత్మనిష్టను కలిగి ఉండాలి. జగత్, వీఆర్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ ది వరల్డ్. మీరు పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా వాట్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ వాట్? మీరు జాగరూకులై ఉంటారు. జాగ్రత్త అవస్థలో జాగరూకులై ఉంటారు. జాగరూకులై ఉండడం అంటే కాన్షియస్ ఆఫ్ లేదా అవేర్ ఆఫ్ అన్నట్టు అనమాట. సో అవేర్ ఆఫ్ వాట్? దేని విషయంలో జాగరూకులై ఉంటారు? సంసారాసక్తి, సంసారానికి సంబంధించిన విషయాలలో మనం చాలా జాగరూకులుగా ఉంటాం. చాలా పొరపాటు అది. అలా ఉండకూడదు. సంసారాన్ని దాన్ని వదిలేయాలి. అది అలా నడుస్తూ ఉంటుంది. సో ఇట్ రిమైన్స్ ఇన్ ఏ కార్నర్. వీ షుడ్ నాట్ పే మచ్ అటెన్షన్ టు ఇట్. మనం చేయాల్సినది కొద్దిగా ఉంటుంది. అదేదో చేసేయటం దాన్ని పండివ్వడం. మనం ఆత్మనిష్ఠులమే ఉండాలి. అలా వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. అది అటువంటి ఆత్మజ్ఞాన అభినివేశం ఉన్నప్పుడు మాత్రమే వాడు ఈ ఇంద్రియ భోగముల యందు, సంసార విషయముల యందు ఉండే ఆసక్తి నుంచి బయటపడి వాడు కృతార్థుడు అవుతాడు. అలాగే ఎప్పుడైతే ఉంటారో మీరు అలా ఆత్మనిష్ఠులుగా ఉన్నప్పుడు మీకు ఈ ఆత్మస్వరూపం యొక్క అవగాహన వచ్చేస్తుంది. సో మౌలికంగా మూలంలో నేను ముక్తుడను, నాకే బంధము లేదు. మూలంలో నేను సుఖిని, ఆనంద స్వరూపుడను. సో ఇన్ ది బేస్, ఇన్ ది ఇన్నర్మోస్ట్ కంటెంట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ ఆమ్ ఫ్రీ అండ్ హ్యాపీ అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఆ సత్యాన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఎట్టి సందేహం లేకుండా గుర్తుపట్టాలి. ఛిద్యంతే సర్వసంశయా, భిద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వసంశయా. సో ఆ రూట్లో, అట్ ది రూట్ ఆఫ్ మై బీయింగ్, నా ఎగ్జిస్టెన్స్ మూలంలో నేను ఫ్రీ అండ్ హ్యాపీ అనే సత్యాన్ని, అదే ఆత్మజ్ఞానం అంటే దాని పేరే, అదే ఆత్మజ్ఞానం అంటే. యు ఆర్ ఆల్రెడీ దట్, కొత్తగా కానక్కర్లా. ఆ సత్యాన్ని నిస్సందేహంగా మీరు గుర్తుపట్టగలగాలి. అలా గుర్తుపట్టాలంటే సంసార భోగముల వెంట పరుగులు ఎత్తుతూ ఉన్నా, లేకపోతే సంసారమునందు ఆసక్తిని అధికంగా కలిగి ఉన్నా అలా గుర్తుపట్టే అవకాశమే వీడికి లభించదు. దానికి మనస్సు ఒక అద్భుతమైన శాంతి ఉండాలి. సో మనస్సు స్వచ్ఛంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మూలంలో నేను ముక్తుడను, ఆనంద స్వరూపుడను అనే సత్యము తెలిసిపోతుంది. అదే జ్ఞానం. సో అది తెలుసుకోవాలి. తర్వాత నా తృష్ణాయాం సత్యాం సుఖస్య గంధమాత్రమపి ఉపపద్యత ఇత్యర్థః. కాబట్టి తృష్ణ ఉండగా, భోగాసక్తి ఉండగా, సంసారాసక్తి ఉండగా, అటాచ్మెంట్ టు ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, అటాచ్మెంట్ టు ద హ్యూమన్ రిలేషన్షిప్స్, సో ఇవి ఉన్నంత కాలము వాడికి సుఖము, గంధ వాసన, గంధం అంటే లేశం అని అర్థం. గంధ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ద స్మెల్ ఆఫ్ ఇట్ అని, ద అయోటా ఆఫ్ ఇట్. ఎందుకంటే గంధం అన్నది ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది కనుక గంధ శబ్దానికి అలాంటి అర్థం ఉన్నది. సో గంధమాత్రము కూడా లేదు అంటే లవలేశము కూడా లేదు అని అర్థం. ఈవెన్ అన్ అయోటా ఆఫ్ హ్యాపీనెస్ మీకు జీవితంలో ఉండదు ఎప్పుడు? ఈ భోగాసక్తి ఉన్నంత కాలము. తృష్ణాయాం సత్యాం. సో సుఖస్య గంధమాత్రమపి నా ఉపపద్యతే. మానవులు ఈ భోగాసక్తిలో పడి చాలా చాలా భయంకరమైన తప్పుదారులు తొక్కుతారు. నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. ముఖ్యంగా ఈ పార్టీ క్రౌడ్ అని ఉంటుంది.
ఈ పార్టీ క్రౌడ్ భోగాసక్తి చాలా దుష్టమైనది అని చెప్పడానికి దృష్టాంతంగా వాళ్ళు ఉపయోగిస్తారు. అందుకోసం చెప్పడం వాళ్ళ గురించి. ఈ పార్టీకి వెళ్ళే యంగ్ పీపుల్, యంగ్ అండ్ మిడిల్ ఏజ్ ఆల్సో ప్రాబబ్లీ, ఓల్డ్ పీపుల్ కూడా సిగ్గు శరం లేకుండా పార్టీలకు వెళ్తూ ఉంటారు. దట్ ఆల్సో ఈజ్ దేర్. సో వాళ్ళు ఈ యంగ్ పీపుల్ చాలా రాంగ్ వాల్యూ సిస్టంలో కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, నాకు తెలిసిందంటే మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది. సో నేను ఎప్పుడూ తలుపులు మూసుకు కూర్చుని ఉంటాను. అయినా కూడా ప్రపంచం గురించి కొద్ది గొప్ప నాకే తెలియగలిగింది, మీకెందుకు అంటే నేను తిరుగుతూ ఉంటాను. నేను తిరిగినంత తిరుగుడు మీరు తిరగకపోవచ్చు, దట్ కుడ్ బి దేర్. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మ్యాచింగ్ అని ఒక పిచ్చి ఒకటి ఉంది, లేడీస్ యాజ్ వెల్ అస్ జెంట్స్. ఇప్పుడు ప్యాంటు దారిని ప్యాంటు, షర్టు దారిని షర్టు కొనుక్కోడు వీడు ప్యాంటు షర్టు కలిపి కొంటాడు. ఆ ప్యాంటుకి షర్టు మ్యాచింగ్ అంటాడు. ఇంకా స్త్రీలు అయితే చెప్పలేదు, ఇంకా అన్నీ మ్యాచింగే. చెప్పుల దగ్గర నుంచి నెత్తి మీద పెట్టుకునే పిన్నులు దాకా అన్నీ మ్యాచింగే. ఏ టు జీ అన్నీ మ్యాచ్ అవుతూ ఉండాలి. చీర దగ్గర అన్నీ మ్యాచ్ అవ్వాలి, బొట్టు కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ పిచ్చి అక్కడితో ఆగదు. కన్ను గుడ్లు ఉంటాయి చూడండి, అవి కూడా మ్యాచ్ కావాలి. అంచేతనే కాస్మెటిక్ లెన్స్ అని, కాంటాక్ట్ లెన్స్ ఒకటి ఉంది, కాస్మెటిక్ కాంటాక్ట్ లెన్స్.